నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ప్రమీల ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకంగా 50 లక్షల రూపాయల ప్రలోభాలకు గురిచేసి నామినేషన్ విత్డ్రా చేయించేందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి. అసలు ఇది దళితులు పోటీ చేస్తే ఆయన అగ్రవర్ణాలు వచ్చి డబ్బులు 50 లక్షలు బ్యాగ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిరా కనీసం పోటీ చేసిన అభ్యర్థి మీకు ఏమైనా చెప్పిందా? నమ్మకం లేదా? ఆమె పోతా అంటే పోండి, ఇద్దరు లోపల పోనీ తీసుకోండి. బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులను జానారెడ్డి కుటుంబం ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో 4వ వార్డు అభ్యర్థి ఇంటి ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చిరా కనీసం పోటీ చేసిన అభ్యర్థి మీకు ఏమైనా చెప్పిందా? నమ్మకం లేదా? బయట